ప్రభువా, నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను. నీళ్ళ మీద నడిచెను. ఆ విశ్వాసం ఏం చేస్తుంది? నీళ్ళ మీద నడిచిన అసాధ్యం అది. అక్కడ ఏమని చూస్తాం? ఇర్మియా 32:17 శూరుడా, మహాదేవ, నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమియు ఆకాశమును సృజించినావు, నీకు అసాధ్యమైనది ఏది లేదు అనంది. నేను యెహోవాను, నేను సర్వశరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైనది ఏదైనా గలదా అని ప్రభు సెలవిస్తున్నాడు. అయితే రమ్మనగానే, ఎవరు రమ్మనగానే? ప్రభు రమ్మనగానే యేసునొద్దకు వెళ్ళుటకు, ఎవరి యొద్దకు? యేసునొద్దకు వెళ్ళుటకు యేసు వైపు చూస్తూ నీళ్ళ మీద నడిచెను. ఎంత మంచి మాట తెలిసి కింద తర్వాత చూద్దాం. నీళ్ళ మీద నడిచెను. ఏది నడిపిస్తుంది? విశ్వాసం నడిపిస్తుంది. ఎవరిని చూచట వలన విశ్వాసం? ప్రభువుని చూచుట ద్వారా విశ్వాసం. ప్రభు మాట వినుట ద్వారా విశ్వాసం గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అయ్యి మనం ఎంత బలం పుంజుకుంటామో తెలుసండి. ఆ మాటే కొండంత బలం వస్తుంది. దీనికి శక్తి ఎక్కడి నుంచి వస్తుందో తెలుసండి. ఆ శక్తి వినడం ద్వారా, క్రీస్తు మాట వినుట అంటే మనం ఒక విధంగా చూస్తే దేవుని శక్తిని పుణుకుపుచ్చుకున్న వారు అవుతాం. తద్వారా ప్రభు నేల మీద నడిచాడు, ఒక మనిషి నేల మీద నడుస్తూ ఉన్నాడు. యేసు మాట వింటే నేల మీద నడిచెను. తర్వాత ఏం జరిగింది? గాని చదవనమ్మా. గాని గాలిని చూసి, దేన్ని చూశాడు? ప్రభువుని చూస్తున్నంతసేపు ఎక్కడికి వెళ్ళిపోయింది? అప్పుడు ఉందా కాదు గాలి? ఈ నా మాట చెప్పున చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధివంతుని పోలియుండును. ఆ ఇంటి మీద గాలి కొట్టింది, ఆ ఇంటి మీద తుఫాను వచ్చింది, ఆ ఇంటి మీద వర్షం వచ్చింది. అది బండ మీద కట్టబడిన గనుక, దాని పునాది ఎక్కడుంది? బండ మీద కట్టబడిన గనుక కూలలేదు అని వ్రాయబడింది. ఇంకొకటిని గురించి చెప్పాడు. ఆ ఇల్లు ఎక్కడుందమ్మా? ఇసుక మీద కట్టబడిను, అది కూలిపోయింది, దాని పాటు గొప్పది అని వ్రాయబడి ఉంటుంది అక్కడ. దాని అర్థం మీరు ఆలోచించేయండి. ప్రభువారు చెప్పేది, ప్రభువుని చూస్తున్నంతసేపు తుఫాను ఉంది, ఒక పక్కనే ఒక పక్కన వరద ఉంది, ఒక పొంగు ఉంది, ఒక పక్కన గాలి ఉంది. ఏది భయపెట్టలేకపోయింది ఎవరిని చూసినంతసేపు. ఇది విశ్వాసం. విశ్వాసం అంటే ప్రభు ఏం చూపిస్తారంటే ఆయన చూడడమే మన విశ్వాసం. ఆయన మీద మన గురి నిలపడమే, ఆయన్ని తలంచుకోవడమే విశ్వాసం. ఆయన్ని మనం పక్కన పెట్టుకోవడమే విశ్వాసం. ఆయన ముందుంచుకుని మనం సాగడమే విశ్వాసం. అక్కడ గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశాను. వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసం. నీకు విశ్వాసం ఉంది, కొంచెం విశ్వాసం ఉంది, అంతే కదమ్మా. అల్ప విశ్వాసం అంటే కొంచెమే విశ్వాసం ఉంది. అల్ప విశ్వాసం అంటే ఏంటమ్మా?